రష్యా అనేది ఒక పెద్ద దేశం. సో ఆటోమేటిక్గా దాని సముద్ర తీరాలు కూడా చాలా పెద్దది. మీకు ఎటు చూసినా కూడా మీకు సముద్రం. ముఖ్యంగా ఇందులో బాల్టిక్ సీ అని చెప్తారు. ఇప్పుడు మీరు భారత్ను తీసుకున్నారు అనుకోండి, మనం ఏం మాట్లాడతాం, ఇండియన్ ఓషన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ మీరు హైదరాబాద్లో ఒక విమానం ఎక్కి ఆఫ్రికా ఖండంలో ఒక దేశానికి వెళ్తున్నారు అనుకోండి, అక్కడ ల్యాండ్ అయినప్పుడు ఇండియన్ ఓషన్ కనిపిస్తుంది. అదేంటి ఇక్కడ మొదలైన ఇండియన్ ఓషన్ అక్కడ దాకా అంటే అంత పెద్దది. అందుకే మనం అఖండ భారత్ అని పదే మాట్లాడుతూ ఉంటాం. సో ఇండియా ఇస్ అ హ్యూజ్ కంట్రీ. ఇప్పుడు కాదు, ఇప్పుడు చిన్నదైపోయింది. కానీ రష్యా ఇవాళ కూడా అంటే 15 దేశాలుగా విడిపోయిన తరువాత కూడా మీకు రష్యా అనేది చాలా పెద్ద దేశం. ప్రపంచంలోనే ద బిగ్గెస్ట్ కంట్రీ. ఇక్కడ ఎలా ఉంటుందంటే చిన్నా చితకా దేశాలు ఈ బాల్టిక్ సీ వద్ద మీరు చూడొచ్చు. ఇప్పుడు బాల్టిక్ దేశాలు అంటారు చూడండి, మీకు లిథువేనియా, లాట్వియా, ఈస్టోనియా ఇలాంటి దేశాలు. అలాగే బాల్టిక్ సీ చుట్టూర్తా ఫిన్లాండ్ అని, డెన్మార్క్, స్వీడన్ ఇలాంటి దేశాలు. సో రష్యా లాంటి పెద్ద దేశము పక్కన ఉన్నప్పుడు మీకు వీళ్ళకి ఎప్పుడూ కూడా ప్రమాదమే. అంటే ఏ లెవెల్లో నుంచి ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది వీళ్ళు అంచనా వేయలేరు. మోరోవర్ వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉండే కంట్రీస్. అంటే రష్యా భయము అనేది వీళ్ళకి నరనరాలా ఉంటుంది. కానీ ఇవాళ ఏమైంది, అమెరికా వాడి జిత్తుల మారితనము మీకు ఫిన్లాండ్ని వీడు నాటోలో కలిపేసుకున్నాడు. ఇప్పుడు రష్యా వాళ్ళ కండిషన్ ఏంటండి, 1991లో మేము ఇలా విడిపోతున్నాము అన్నప్పుడు నాటో అనబడే గ్రూప్ ఈస్ట్ యూరోప్ దాకా రాకూడదు, వస్తే మేము ఉపేక్షించము. ఇది రష్యా వాళ్ళ కండిషన్. ఆ రోజుల్లో మీకు ఇన్స్ట్రుమెంట్లో అందరూ సంతకాలు పెట్టారు. అమెరికా వాడు అలాగే మీకు యూరోప్లో ఉండే పెద్ద దేశాలు సంతకాలు పెట్టారు. కానీ వీళ్ళు మాట మీద ఉండరు కదా, అబద్ధాలు కదా. దాంతో మెల్లగా వీళ్ళు ఏం చేశారు, ఈస్ట్ యూరోప్లో ఉండే దేశాలనంతా కూడా నాటోలో కలుపుకుంటూ వచ్చారు. అయినా కూడా రష్యా ఏంటి, సరే అంటూ చూస్తూ వచ్చారు. ఫైనల్గా యుక్రెయిన్ దాకా వచ్చినప్పుడు మీకు ఈ యుద్ధం. ఇంకా చాలామంది మాట్లాడతారు రష్యా వాళ్ళు పెద్ద తప్పులు చేశారండి, ఈ క్రీమియా అనబడే ప్రాంతాన్ని వాళ్ళు ఎలా అనెక్స్ చేసుకుంటారు, ఎలా స్వాధీనం చేసుకుంటారు, ఇది తప్పు కదా. మీరు ఉతిరే రష్యాని భుజాల్లో మోస్తూ ఉంటారంటారు. నిజాల్లోకి వెళ్ళారనుకోండి, 1954లో ఈ క్రీమియా అనబడే ప్రాంతాన్ని మీకు యుఎస్ఎస్ఆర్ యుక్రెయిన్కి గిఫ్ట్గా ఇచ్చారండి. అది వాస్తవం. ఒక భూభాగాన్ని వీళ్ళు యుక్రెయిన్కి గిఫ్ట్గా ఇచ్చారు. కానీ యుక్రెయిన్ చేసే వెధవ పనులు కోపంతో మళ్ళీ ఆ భూభాగాన్ని వాళ్ళు తీసుకున్నారు. ఇంకా చెప్పాలంటే యుక్రెయిన్ అంటేనే మీకు రష్యా దేశమే కదండి. కాబట్టి రష్యా వాళ్ళు తప్పు చేశారని ఎవరైనా మాట్లాడితే ఒక్కసారి చరిత్ర చూడాలి. మరి ఇవాళ ఇక్కడ ఈ బాల్టిక్ సీ వద్ద రష్యా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చూశారు అనుకోండి, చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది. మీకు అక్కడ ఈ చిన్నా చితకా దేశాలు ఫిన్లాండ్, స్వీడన్, లాట్వియా, ఈస్టోనియా వీళ్ళందరూ ఏం చేస్తారు, ఈ అండర్ సీలో కేబుల్ నెట్వర్క్ అనేది ఉంటుంది. అంటే దీన్నే ఈస్ట్ లింక్ 1, ఈస్ట్ లింక్ 2 ఇలాగా. అంటే పవర్కు సంబంధించిన, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన మీకు కేబుల్స్, అలాగే ఇంటర్నెట్ కేబుల్స్ జర్మనీ నుంచి ఫిన్లాండ్ దాకా కూడా మీకు సముద్రానికి అడుగున ఈ కేబుల్ కనెక్షన్ ఉంటుంది. సో ఇలాగ వీళ్ళు పెద్ద లెవెల్లో ఒక నెట్వర్క్ను మెయింటైన్ చేస్తారు. కానీ మీకు రష్యా వాళ్ళు ఊరుకోరు కదా, ఎందుకంటే మీకు ఫిన్లాండ్ దాకా కూడా నాటో వచ్చేసింది. కాబట్టి ముందు రష్యా వేరు, ఇవాళ ఉండే రష్యా వేరు. వీళ్ళు ఇవాళ ఫిన్లాండ్ని టార్గెట్ చేస్తారు. పదే మేము చెప్పాము నాటో మా పొలిమేర్లలోకి రాకూడదు. వింటున్నారా? వినలేదు కదా. ఇవాళ మేము ఏం చెయ్యాలో చేస్తాము. సో యుక్రెయిన్ యుద్ధము అనేది ఆల్మోస్ట్ మీకు కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఫిన్లాండ్ ఉంది చూసారా, ద 31st నాటో కంట్రీ. 2023 ఏప్రిల్ నెల వీళ్ళు వెళ్ళి నాటోలో జాయిన్ అయ్యారు. మేము చాలా శక్తివంతమైన దేశం అండి, మా వెనుక 30 దేశాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రగల్భాలన్నీ వీళ్ళు రష్యాతో వీళ్ళు చెప్తున్నారు. మరి రష్యా ఏం చేస్తుంది అంటే డైరెక్ట్గా యుద్ధము చెయ్యరండి. యుక్రెయిన్తో కూడా వాళ్ళు డైరెక్ట్ యుద్ధము చెయ్యలేదు. ఏమేమి చెయ్యాలో ఒక క్లియర్ కట్ ఫౌండేషన్ ఉంటుంది. సో ఇవాళ ఈ ఫిన్లాండ్ ఏంటంటే ఇంకొక యుక్రెయిన్ అయ్యే పరిస్థితి. ఎందుకు, ఫిన్లాండ్లో నాటో దళాలు మీకు రష్యా సరిహద్దుల్లో నాటో వాళ్ళు వచ్చేశారు. కాబట్టి 100% ఫిన్లాండ్ టార్గెట్ అయిపోతుంది. సో ఇందులో ఫిన్లాండ్కు సంబంధించిన
ఈ ఇంటర్నెట్ అంటున్నాను కదా, ఎలక్ట్రిసిటీ కేబుల్స్ అంటున్నాను కదా, వీటినంతా కూడా ఎవరో కట్ చేశారు. అంటే ఫిన్లాండ్కి సంబంధించిన కోస్ట్ గార్డ్స్ బాల్టిక్ సీలో వీళ్ళు తిరుగుతూ ఉంటారు. వీళ్ళు సడన్గా ఒక ఓడను గమనించారు. నేరుగా ఓడ దగ్గరికి వెళ్ళారు. ఇది రష్యాకు సంబంధించిన ఓడ అని వాళ్ళు గుర్తించారు. గుర్తించి మీరు ఎందుకు ఇక్కడ తిరుగుతున్నారు అంటే, మేము ఒక కార్గో షిప్, సో కొన్ని సరుకులు ఉన్నాయి, రష్యా నుంచి వేరే దేశాలకు మేము తరలిస్తున్నాము అన్నారు. కానీ ఇవాళ యావత్ యూరోపియన్ యూనియన్కి సంబంధించిన దేశాలు మీకు గత వారం నుంచి కూడా స్వీడన్కి రావాల్సిన ఈ కేబుల్ కనెక్షన్ని ఎవరో కట్ చేశారు. అంటే స్వీడన్లో మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అనండి, అలాగే ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు మీకు వింటర్ కదండి, మరి వీధి దీపాలు మీకు వెలగాలి అంటే అక్కడ పవర్ ఉండాలి కదా. కాబట్టి ప్లాన్ ప్రకారమే రష్యా వాళ్ళు ఇలా చేస్తున్నారు. ముందు ఏం చేస్తారు, పవర్ సప్లై, యుక్రెయిన్లో ఇదే జరిగిందండి. ఈ పవర్ గ్రిడ్స్ ఉంటాయి చూసారా, ముందు వాటిని ధ్వంసము చేస్తారు. తరువాత మీకు వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ను ఆపేస్తారు. అంటే ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రభుత్వానికి తెలియాలి. పవర్ లేదు, హీటర్స్ వాళ్ళు ఎలాగో అలాగా వాడలేరు, చలి, మీకు కరెంటు లేకపోవడము, ఎక్స్పోర్ట్స్ లేకపోతే ఆహారము అందదు. ఈ రకంగా ఆ దేశాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి దీన్నే మీకు 4 విధాలుగా చెప్తారు. ఒకటి మీకు సైబర్ అటాక్స్, ఆ ప్రభుత్వానికి సంబంధించిన సిస్టమ్స్ ఏవి పనిచేయవు. ఇక రెండవది చూసారనుకోండి ప్రాక్సీ వార్. వీళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వరు. ఏ బెలారసో లోకల్గా ఉండే గ్రూప్సో వాళ్ళు ఈ దేశాలతో, ముఖ్యంగా ఫిన్లాండ్ వాళ్ళ మీద ప్రాక్సీ వార్ అనేది చేస్తారు. మూడవది చూసారనుకోండి మీకు డిస్ఇన్ఫర్మేషన్, తప్పుడు ప్రచారం. ఫిన్లాండ్ ఒక క్రైసిస్లో ఉంది, అక్కడ తినడానికి కూడా ఫుడ్ లేదు, పవర్ లేదు, నెట్ లేదు, ఇలాంటి ప్రచారం. దాంతో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక 4వ లెవెల్లో చూసారనుకోండి డిప్లొమాటిక్ ఛానల్స్లో వీళ్ళని లొంగ తీసుకోవడం. అంటే ఒక శక్తివంతమైన దేశము ఒక చిన్న దేశం మీద ఆడుతున్న ఈ గేమ్, దీనినే మనం ఏమంటామో హైబ్రిడ్ వార్ఫేర్ని అంటారు. సో ఇందులో రష్యా వాళ్ళు మాస్టర్స్. సో ఇవాళ ఫిన్లాండ్ చిక్కుకుపోయిందా, వీళ్ళు అనవసరంగా వెళ్ళి దీన్ని ఎలా చెప్తారు అంటే గోస్ట్ ఫ్లీట్స్ని అంటారండి. రష్యాకు సంబంధించిన గోస్ట్ ఫ్లీట్స్ అంటే వాళ్ళ దేశంలో పనికిరాని పాతబడిపోయిన ఏజింగ్ షిప్స్ ఉంటాయి చూసారా, వాటిని ఎవరు కూడా పట్టించుకోరు, ఎవరు గుర్తించరు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. వాటిని బాల్టిక్ సీ చుట్టూర్త రష్యా వాళ్ళు తిప్పుతూనే ఉంటారు ఎన్నో రకాలుగా. అది ఫిషింగ్కి అనండి, అలాగే మీకు ట్రేడ్ అనండి. తక్కిన దేశాలు, ఇప్పుడు ఆఫ్రికా దేశాలకు వెళ్ళే సరుకులు రష్యా నుంచి వెళ్తే ఈ గోస్ట్ ఫ్లీటే, వీటినే వీళ్ళు వాడతారు. ఇంకా కొన్ని షాడో ఫ్లీట్స్, అంటే వీటినే షాడో ఫ్లీట్స్ కూడా అంటారు. ఈ షాడో ఫ్లీట్స్ భారత్ దాకా రావడము కూడా మనం గమనించాం. అంటే ఈ గోస్ట్ షాడో ఫ్లీట్స్ నేరుగా రష్యా నుంచి భారత్ దాకా ఎవరు కూడా గమనించరు. వీటికి ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. అలాగే మీరు చూసారనుకోండి బోలివా వేల్ని అంటారు. అంటే మీకు అక్కడ ఉండే సొరచాపలు, వీటిని కూడా రష్యా వాళ్ళు స్పైలుగా, అందుకే మీకు వ్లాదిమిర్ అని పేరున్న ఒక బొలివా మీకు వేలు ఉంది. ఇది మొన్న చనిపోయింది. వ్లాదిమిర్ పుతిన్ అని పేరు పెట్టారు. అలాగే డాల్ఫిన్స్, ఇలాగ ఎన్నో జంతువులు, చేపలు, వీటిని అంతా కూడా రష్యా వాళ్ళు ఏంటి మీకు గూఢాచారులుగా వాడుతూ ఉంటారు. మరి ఈ ఫిన్లాండ్ అనబడే దేశము నెక్స్ట్ యుక్రెయిన్గా మారుతుందా? ఎందుకు? మళ్ళీ నాటో వాళ్ళు ఏమంటున్నారు, మా సపోర్ట్ పూర్తిగా మీకు ఉంటుంది, మీరు రష్యాను ఎదిరించండి, మేము ఉన్నాము, ఇదంతా మాట్లాడుతున్నారు. నిజంగానే రష్యా వాళ్ళు ఫిన్లాండ్ మీద అటాక్ చేశారు అనుకోండి, ఈ నాటో దళాలు ఫిన్లాండ్ కోసం నిలబడతారా? ఇది ఇవాళ అందరూ అడిగే ప్రశ్న. మరి రష్యా యొక్క ఇలాంటి ఒక స్ట్రాటజీ, ఫిన్లాండ్ని టార్గెట్ చేయడం, దీని మీద ఇవాళ యావత్ యూరోప్ కూడా అలర్ట్ అయ్యి ఏం జరుగుతుందా అని చెప్పి గమనిస్తున్నారు. మరి రష్యా వాళ్ళు ఫిన్లాండ్ విషయంలో ఏం చెయ్యబోతున్నారు ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.